హలో అందరికీ. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇలా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండిందంటే పులావ్స్‌లో కానీ, దోసలో కానీ చాలా బాగా సెట్ అయిపోతుంది. ముందుగా మనం ఆనియన్స్, టొమాటోని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇప్పుడు కొన్ని కరివేపాకు, కొంచెం పుదీనా, ఇప్పుడు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కొంచెం మిక్స్ చేసి ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ అనేది ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మీద మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మనం స్లిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఇలా బాగా చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా టొమాటోస్ అనేది చికెన్ కుక్ అయ్యాక యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఆనియన్స్ తర్వాతన్నా ఈ పేస్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ టు 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి, ఇప్పుడు కొంచెం మిక్స్ చేసి, దీన్ని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్లే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చికెన్ అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మూత పెట్టుకొని, దీన్ని 10-15 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మూత తీశాక ఆయిల్ అనేది పైకి తేలుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం కుక్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. Until then, please like, share and subscribe, and thanks for watching.